రసజ్ఞుల ప్రేక్షక మహాశైలికు మా నమస్సుమాంజలి. అజోవిభూ కన్నడ ఫౌండేషన్ జాతీయ స్థాయి కథా నాటిక పోటీలకు ప్రాథమిక పరిశీలన నిమిత్తం ఇచ్చేసిన ప్రాథమిక న్యాయ నిర్ణయాలకు ముందుగా స్వాగతం పలుకుతూ ప్రార్థన. శ్రీ కళ్యాణ్ హర్నారెడ్డి గారి సౌజన్యంతో మా ఈ ప్రదర్శన ప్రారంభిస్తున్నాం. నటులు, దర్శకులు శ్రీ ఐ రాజ్ కుమార్ గారి దివ్య స్మృతికి మా ఈనాటి ప్రదర్శన అందిస్తూ ఉషోదయనానికి గడ్డపాడు సమర్పించు శాంతి కారణంగా వసంత మూలకథ జి రాణి నాటకీకరణ మరియు దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. నాటిక వసంతం. ఇప్పుడు వివిధ దేశాల్లో ప్రసంగించిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మనిషి తన మేధస్సుతో చంద్రమండలం మీద పాల్గొనదే కాదు, గ్రహాలన్నింటినీ చుట్టేశాడు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎన్ని అద్భుతాలు సృష్టించినా మనిషి ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేని మనస్సు గురించి. నీటిలో తెలియాలి ఒక మంచు మొక్కని మనిషి యొక్క మానసిక స్థితితో పోల్చుకుంటే ఆ నీటిలో తెలియాడే మంచు మొక్క అందరికీ కనిపించే మనిషి యొక్క వ్యక్తిత్వం. కానీ ఎవరికి కనపడకుండా నీటి అడుగులో ఉండేదే మనిషి యొక్క అసలు రూపం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పైకి వెళ్ళే మంచు మొక్కలాగా అనుకుని భ్రమిస్తూ బతుకుతుంటారు. కానీ అందరూ కూడా ఎక్కువ మంది ఆ నీటి అడుగులో ఉన్న అసలు రూపాలన్న సంగతి మర్చిపోతున్నారు. సరే, అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు అల్జిమాస్ అంటే
అందరికీ నమస్కారం. సెలవు. అవును, నేను పుట్టింది ఇక్కడే. ఇందాక మా అమ్మగారు అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పొలం మొత్తం పరిశ్రమ ప్రాజెక్టులో కలిసిపోయింది. ఆ రోజు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని నాటకాలు, ఎన్ని అవతారాలు. సల్లపల్లి జమీందారుల వారసుడు ఈ భూపతిరావు అంటే చుట్టుపక్కల దాదాపు 10-15 మండలాల్లో పేరు. అట్లాంటిది ఆ పేరు మొత్తం ప్రత్యేక హోదా ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. సల్లపల్లి జమీందారుల వారసుడిని చివరికి దాని కొడుకును అల్లుడుగా చేసుకోవచ్చు. భూపతిరావు గారు ఎక్కువగా మాట్లాడండి. మా నాన్న దాంట్లో తప్పే ఉంది. పెళ్లి ముందు వరకు ఎవరు లేరు అంటే మన పెళ్లి కావడం కోసం ఇదంతా అబద్ధం చెప్పాలి. ఎందుకంటే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టి నీతో నేను పంచుకోవాలనుకున్నాను. మా నాన్న పెళ్లికొక్కడు ఎలాగైనా పెళ్లించామని, అందుకే అలా అబద్ధాలు వచ్చింది. అందుకని అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటారా? భూపతిరావు గారు, మీరు మా పెళ్లి కొప్పుకుంది నా వెనుకున్న పొలం గురించా, లేకపోతే నా వెంట ఉన్న గోడ గురించా? అది అంటే ఆ పొలం నా వెంట ఉన్న పొలం గురించి మీకు పెంచగలను. చూడండి, ఆ పొలాన్ని నేను తచ్చుకుంటే ఇప్పుడు ఒక్కడంతో పడతాను. కానీ నా మెడలో ఉన్న గోడెలో ఎన్ని కోట్లు తిరిగిపోతారో, నా వెనక ఉన్న గోడు గురించి మీరు ఆలోచించారు. నా మెడలో ఉన్న గోడు మెడ గురించి మీ కూతురు ఆలోచించింది. ఏదో ప్రత్యేక హోదాని ఆశపడ్డాం, చివరికి ప్యాకేజీతో సర్దుకోనా? కూడా అంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరగాల్సిన డిస్కషన్ ఇప్పుడు జరిగితే ఉపయోగం అయినా సరే అందులో నువ్వు వచ్చి పోయి కానీ మరి వెళ్తావు. మీరంతా అన్నా వచ్చావా? బాగున్నావన్నా? నా రుచి కాకపోతే బాగోతున్న ముందాగావని అడగటం, అమెరికా రుచి బాగున్నావని అడగటం విడ్డూరంగా ఉంటుంది. బయట నీ కాలు చూసాలే ఏ రేంజ్ లో ఉన్నావో అర్థమైంది. వదినా నా పేరు భూపతిరావు, డాక్టర్ చంద్రశేఖరం మామనే. ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు. ఇంతకీ నేను ఎవరు చెప్పలేదు కదా, అబ్బాయి నమ్మకు ఈ బదులే చాలా రోజులు నేను చూసి. రోజులేనా? సంవత్సరాలైంది. అవును, సంవత్సరాలైంది. అన్నా నువ్వు అమెరికా వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు అయింది అనుకుంటా. ఈ 15 సంవత్సరాలు నా కొడుకు ఇయ్యాలు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని చెప్పి కూడు నీళ్లు మానుకొని కళ్ళల్లో ముద్దు వేసుకొని ఈ గడప దగ్గర కూకొని నీ కోసం ఎదురు చూసిందన్నా పిచ్చి తల్లి. మా పెద్దమ్మ నువ్వు అంటే అప్పుకేవన్నా? కొడుకు మీద ఏ తల్లికైనా ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే. మరి కొడుకు కూడా తల్లి మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలి కదండి. మా కష్టం విషయంలో మంచి ప్రశ్న ఇచ్చేవాళ్ళమ్మా. నేను ఎవరున్నా? నీ మౌడు చదువు కోసం అమెరికా వెళ్ళి చదువు పుట్టిన ఇక్కడ రాకుండా అక్కడే నీకు ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డలు కానీ పెద్ద డాక్టర్ అయి కోట్లు డబ్బు సంపాదించి దేశాలు తిరిగి పిల్లలు పాఠాలు చెప్పే స్థితికి చేరి ఇవాళ కన్న తల్లిని చూడడానికి వచ్చాడు. ఈ 15 సంవత్సరాలు కన్న బిడ్డ కోసం ఆ తల్లి ఎంత వేదన పడిందో నువ్వు చూసావా? నీ మొగుడు చూశాడా? నేను చూశాను. నీ మొగుడు మీద దిగుతూ నేను రోజులు మంచాన పడితే ఆమెకు మందులు ఇచ్చి సేవ చేసి ఆమె మలమూత్రాలు
కంటికి రెప్పలా కాపాడి చూసుకుని ఈ కొడుకు ఎన్నాడు నువ్వు చేసిన సేవలకు ఎంత డబ్బు కావాలనుకో లెక్క కట్టి అనా పైసతో ఇస్తే ఏ పనైనా డబ్బుతో లెక్క కట్టడం అమెరికాలో అలవాటు, ఏ పనైనా ప్రేమ అభిమానంతో చేయటం ఇండియాలో అలవాటు. ఇప్పటికైనా పెద్దమ్మ చూడటానికి వచ్చాను, చాలా సంతోషం. 10 రోజులు పెట్టలే నీ ఫోటో పేపర్లో చూసా. పెద్దమ్మా నీ కొడుకు ఇక్కడ మెడికల్ కాలేజీలో పిల్లలకి ఏదో పాఠాలు చెప్పడానికి వస్తున్నాడు అంట అని చెప్పా. సరేనండి, ఇలా పొద్దున కూడా చెప్పా. ఏం మాట్లాడినా మర్చిపోయింది. ఎంతైనా కన్న తల్లి కదా, కన్న బిడ్డను కల్లారా చూసుకుంటుందని చెప్పి నేనే ఆటో ఎక్కించుకొని తీసుకొచ్చా. కానీ అక్కడ మీరు లోపల రావాల బయటికి గెంటేశారు. ఆ బాబుతో ఏడుతూ లోపలికి తలిపేస్తుంది. పెద్దమ్మ నేను పిలుస్తానన్నా, నేను పిలుస్తాను. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఈ కొడుకు కోడలు నేను చూడటానికి వచ్చారు. రా పెద్దమ్మా, రా పెద్దమ్మా. ఇదిగో ఇప్పుడు చూడు. అమ్మా ఏంటమ్మా చూస్తున్నావు? నేనమ్మా నీ కొడుకు చంద్రశేఖర్ అమ్మా. చంద్రశేఖర అవునమ్మా, ఎవరో నాకు తెలియదయ్యా. నేనమ్మా నీ కొడుకు చంద్రనమ్మా. ఇదిగో నీ కొడుకు చూడు. వాడా కొడుకా? ఏమో నాకేం తెలియలేదయ్యా. ఇన్ని సంవత్సరాలు నేను చూడటానికి రాలేదు, నువ్వు కోపంగా ఉన్నావు. తనకి నేను చెప్పేసుకుంటానమ్మా. లేదమ్మా నీ కొడుకు చందునమ్మా. ఏదయ్యా నీ పొల? నా కొడుకు ఎవరు లేదంటే నీ కొడుకు అంటాడండి. పెద్దమ్మా నీకు ఒకడు పేపర్ వేశానని చూపించానే, అక్కడికి వచ్చి నేను చూడటానికి వచ్చాడు. ఈ కొడుకు చంద్రశేఖరం. నా కొడుకా? నా కొడుకు చచ్చిపోయాడుగా. నా కొడుకు చచ్చిపోయాడు. 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 బాధపడుతున్నా ఉన్నారు. పెద్దమ్మకి ఈ మధ్య మధ్యమరకు బాగా పెరిగిపోయినా. ఏదైనా విషయం చెప్తే 5 నిమిషాల్లో మర్చిపోతుంది. ఒక్కోసారి నన్ను కూడా మర్చిపోతాను. ఎందుకంటే దొరుకుతుందో అర్థం కావట్లేదు. కానీ గతంలో జరిగింది ఏ విషయం పెద్దమ్మకు గుర్తు లేదమ్మా. మీ అమ్మగారికి అదే మా అత్తగారికి లక్షలు కనిపిస్తున్నాయి. అల్జీమర్స్. అవును, సొంత మనుషుల్ని మర్చిపోతుంటారు. గత విషయాలే గుర్తుండదు. మందే ఉండదా? అందులో కన్నా గత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఉంటే రోజు మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఓ ఇదంతా ఇప్పుడు జరిగే పని కాదు. కానీ చూడరు హ్యాపీనెట్ ఇచ్చావు, హాయిగా నిద్రపోతా ఉంది. ఏదైనా అవసరం ఉంటే చూసుకోవడానికి అనుకుంటున్నాడు. మీరు చూసుకుని త్వరలో ఒక మంచి హాస్పిటల్లో చేర్పించి టిప్పిద్దాం. ఇప్పుడైతే మన కుదరతో విజయపూర్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే హోటల్ రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకొని వెళ్ళి ఢిల్లీ సెమినార్లో పాల్గొని ఆ తర్వాత బొంబాయి సెమినార్ చూసుకొని మరుసటి రోజు అమెరికా వెళ్ళి అమెరికాలో 4 సెమినార్లకు అటెండ్ కావాలా. అందుకు ఇప్పుడు వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. మొదలులో మీరు వెళ్ళండి, తర్వాత వస్తారు. ఇది పంపుతుంటే పంపేరా ఉంటుంది. సరే ఇష్టం. పెద్దమ్మ ఎప్పుడు నీ గురించే చెప్తుండే. కానీ పెద్దమ్మకి ఏది గుర్తుపడకూడదన్నా. కానీ ఆ దేవుడు చాలా గొప్పవాడట. పెద్దమ్మకు మర్చిపోబట్టి మంచి పనే చేశాడు. ఎందుకంటే తల్లి వేళను మర్చిపోయిన పిల్ల వేళను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇట్టా గుర్తులే మంచిదన్నా.
నాన్న, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ గురించేనా? మీ అమ్మకి తప్పుతుందని నమ్మకం నీకుందా? డాక్టర్గా ప్రేమించడం ఆ తరుణం. నాకైతే లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదు. ట్రీట్మెంట్ కోసం కొంత డబ్బు అనుమతించి మనం వెళ్ళిపోతుంది. మాట నీకు గొడవ వచ్చింది. అమ్మని బయట లేవాలనుకుంటావు. అమ్మ మీద అంతసేపులోటి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ తిరిగిరాలేదు. నీ మీద ప్రేమ వైపు అమ్మ బయట కమ్మేసింది. మరి నా మీద అంతసేపు ఉంటే నేను రావాలి అంటే నువ్వు ఎందుకు రావడం లేదు? నువ్వు అర్థం చేసుకో. అర్థం చెప్తున్నాను. తగ్గని రోగం గురించి ఆలోచించి మన జీవితం నాశనం చేసుకుంటావా? నీ జీవితం గురించి ఆలోచించి తన ఎవరో మనుషులు కలిసి కమతావా? అర్థం చేసుకుంటావు. ఎవరు లేదు అనుకుంటారని మన ఫ్యూచర్ నాశనం చేసుకుంటావా? నువ్వు అనుకునే 10 మంది నిన్ను పొగడుతుంటే ముంచేస్తారనుకుంటావా? వాళ్ళు వెనకాల నేను ఏం చెప్తున్నారో నీకే తెలుసు. కొత్తగా చెప్తున్నదే లేదు. పదగలరు. చూడు వెళ్ళి దగ్గర ఇక్కడ నుంచి కథను రేపు మాకు చచ్చే ఆ ముసలిదాని కోసం జీవితాంతం తోచుంటే నన్ను వద్దంటావా? మరి బాబు సంగతి? వాడికి వచ్చే నష్టమేమీ లేదు. నెలకు 5 లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్లో వచ్చి బ్రహ్మాండంగా చదివిస్తున్నాం. డబ్బులు ఖర్చు పెట్టి చేతులు తిప్పేస్తే సరిపోతుంది అనుకుంటావా? నేను ఏదైనా జీవితం లేదన్నా నీ చుట్టూ ఎన్ని ఆశలు అనుకున్నాను అవన్నీ తెచ్చేస్తావా? చూడటానికి కూడా అసహ్యంగా ఉంటే ఆ ముసలిదానికి సేవ చేస్తూ డబ్బులు కూడా పెరగడానికి భయపడి కోపడాలని రాలేదు. ఇదే నా మంది తెలియకుండా ప్రేమ. నీ మాట అబద్ధం, నీ చేత అబద్ధం, అసలు నువ్వే అబద్ధం. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇది మాత్రం నమ్ముకున్నాను. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టకపోతే కొడతావా? చంపుతావా? చంపండి. చంపు. ఇదిగో, మళ్ళీ చెప్తున్నాను. ఇదో దరిద్రపు గొప్ప. మీ అమ్మ చూస్తుంటేనే నాకు కప్పులుగా ఉంది. మీ అమ్మ అంటేనే నాకు అసహ్యం. మీ అమ్మకు పిచ్చి లేదు. మా అమ్మ పిచ్చిది కాదు. మా అమ్మ అమృతవల్లే. నువ్వు పిచ్చిది అంటున్న మా అమ్మ ఒకప్పుడు లక్ష్మీదేవిగా ఉండేది. మనకులాగే అమ్మ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10 సంవత్సరాల వయసులో మా నాన్న యాక్సిడెంట్ చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మ నన్ను కట్టిన కోసం ఎంతో కష్టపడింది. నాకు చదువు చెప్పించడం కోసం ఎంతో కష్టించింది. కూరగాయలు అమ్మింది, పాచి పనులు చేసింది. ఆ డబ్బులతో నాకు ఫీజులు కట్టింది. అమ్మ కష్టాన్ని గ్రహించిన నేను బాగా చదువుకున్నాను. 10th లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, ఎంసెట్ లో ర్యాంక్స్ అని మెడిసిన్ చేశాను. ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళడానికి ప్రభుత్వం సాయం చేసింది. ఆ డబ్బులు సరిపోకపోతే మా అమ్మ తన కిడ్నీ నమ్మి డబ్బులు ఇచ్చిన అమెరికా పంపించింది. అలాంటి అమ్మని నీ ప్రేమ వైపు పడి విస్మరించాను. అనుకోని పరిస్థితిలో అమ్మని కలిశాను. అమ్మను చూడగానే నా గుండె పగిలిపోయింది. ఆ దేవుడు ఈ విధంగా అమ్మకు చేసే భాగ్యాన్ని కల్పించాడు. ఇప్పుడు కూడా అమ్మను వదిలేసేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు.
విన్నావుగా ఇప్పుడు కూడా వెంట నమ్మటావా మాట్లాడు అమ్మా మీరు పెద్ద పెట్టితే ఈ పని చేశాడన్నా ఏం జరిగింది అన్నా పెద్ద మధ్య సీమితో లేదుగా అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తుంది ఎంత నేను వెళ్ళేవాడిని అలవాటు ప్రకారం ఇవాళ కూడా బయటకు వెళ్ళింది వచ్చిన పదాల్లో నేలపాయ అవుతుంది ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ పోయి ఆ బాయ్ పడిపోయిందంట సమయానికి అక్కడ కుర్రాడు చూసి పక్కన కూర్చోబెట్టిన సౌలు చేశారు లేకపోతే కన్నాదు జరుగుతుందేనన్నా పెద్దమ్మ మనకు దగ్గర కాదన్నా అన్నా నీ మనసులో ఏముందో నాకు తెలియదు ఏడన్నా ఉన్నావో తెలియదు నాలుగు పెద్దమ్మ జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఎందుకంటే పెద్దమ్మ గాజు బొమ్మలంటుందన్నా మనం ఏమాత్రం ఆదమేసినా ఆ బొమ్మ ముక్కలైపోతున్నా కుదరదన్నా నేనే బాధపడను ఎన్నాళ్ళు ఎట్ట చూసుకుంటాను పెద్దమ్మని అట్టాగే చూసుకుంటా అన్నా అట్టాగే చూసుకుంటా పెద్దమ్మా పోదును కానీ నేను కోట కొడుతున్నా హనుమంతుడు కదమ్మా నీ కొడుకు ఇదంతా మానసిక స్థితి కూడా అక్కడ పట్టాలి అన్నా ఊళ్ళో కొంతమంది పెద్దమ్మకు పిచ్చి పట్టింది అంటున్నారన్నా పెద్దమ్మ పరిస్థితి చూస్తుంటే వాళ్ళ అన్నదే నిజమేమో అనిపిస్తున్నారా అన్నా నువ్వు పెద్ద డాక్టర్గా పెద్దమ్మని కాపాడన్నా రేపటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అమ్మకు నైవేద్యకు ఇక్కడి నుంచి కథలు ఇక్కడ నువ్వు మీ అమ్మకు ట్రీట్మెంట్ చేస్తా కూర్చుంటే అక్కడ నువ్వు చేయాల్సిన పనులు ఎవరు చేస్తారో ఆ పనుల కంటే అమ్మ ప్రాణాలకు ముఖ్యం మరి ఆ సెమినార్ సంగతి క్యాన్సిల్ చేయండి ఎంత తేలిగ్గా అన్నారు క్యాన్సిల్ చేయండి వాటన్నిటికీ అగ్రిమెంట్ రాసాం గుర్తుందా పార్లమెంట్ లో ఇచ్చిన మాటకి దిక్కులేదండి చించవతల పారండి కాగితం కాబట్టి చించవతల పారేస్తాం మరి నీ మీద కోర్టులు పెట్టుబడి పెట్టి అమెరికాలో కొత్త టెక్నాలజీతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులోనే ఒక మెడికల్ కాలేజీ కట్టించాను దాన్నేం చేస్తావు అది కట్టే రోజే చెప్పా బాధ్యత అంతా నువ్వు తీసుకుంటావన్న నమ్మకంతో పెట్టుబడి పెట్టాను చూడండి పొరుగు పోయినా పెద్దగా పట్టించుకోను కానీ డబ్బు పోతే మాత్రం చాలా చాలా బాధపడతాను ఏంటమ్మా ఆయన అలా మాట్లాడుతుంటే బెల్లం కొట్టింది ఆయన నిలబడి చూస్తున్నారేంటి మాట్లాడవాలంటే స్థానబలం కాదు మరి అర్థం చేసుకుంటున్నాను నేను అర్థం చెప్తున్నాను మమ్మల్ని అర్థం చేసుకోమని నువ్వు చెప్తున్నావు ఆయన అర్థం చేసుకోడు ఆయనే కనుక అర్థం చేసుకుంటే మనకేమిటి ఎంత శ్రమ ఉంటుంది అయినా 17 సంవత్సరాలు తల్లి గురించి పట్టించుకున్నవాడికి ఒకేసారి
అసలు నీ గురించి నీకు అర్థం కావట్లా. రోజుకి 10 లక్షల వాల్యూ కలిగిన మనిషిని నువ్వు. నెలకి 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు, 10 సంవత్సరాలకి 320 కోట్లు. డబ్బు 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 మీద నిలవాల్సిన డబ్బు గట్టిగా నేల మీద నిలబడడానికి సిద్ధపడుతున్నా. ఆలోచించు. నీకు కావాల్సిన నోట్ల కట్టలు, నాకు కావాల్సిన మా అమ్మ ప్రాణం. శబాసరి మాట మాట్లాడాలన్నా. అన్నోన్ పర్సన్ ఈ అన్నోన్ పర్సన్ బాబు అనవసరంగా మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. వదిలేమ్మా, నేను అన్నోన్ పర్సన్, అవసరమైన పర్సన్ ఊళ్ళో అందరూ తెలుసులే అన్నా. ఏదో మాట్లాడుతుంది పెద్ద కన్వెన్షన్ మాట. ఏయ్, పద. అన్నా, వెళ్ళే ముందు ఒక్క మాట. ఇవాళ తల్లిదండ్రులు అందరూ వాళ్ళ పెట్టల ప్రేమని డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. నీ ప్రేమను కొనుక్కునే అంటాడు మా పెద్దమ్మ దగ్గర లేదన్నా. కనికరించన్నా. చెప్పింది చాలు ఇక పో. అన్నా, నీ చిన్నప్పటి నుంచి పెద్దమ్మ అన్ని విషయాలు నీకు కరెక్ట్ తల్లని రుజువు చేసుకుంది. అట్లాగే నువ్వు కూడా పెద్దమ్మకి కరెక్ట్ కొడుకుని రుజువు చేసుకోవాలన్నా. వీడొక్కడే పెద్ద త్యాగ పురుషులాగా మాట్లాడుతున్నాడు. చూడంలో సెంటిమెంట్ తో బంగారం లాంటి నీ భవిష్యత్తు నాశనం చేసుకోవాలో. గెట్ అవుట్ మై హౌస్. నన్ను గెట్ అవుట్ అంటావా? yes. చూసావా చూసావా? నన్ను గెట్ అవుట్ అంటున్నాడమ్మా. స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని కేంద్రం అంటుంటే ఏమీ చెయ్యలేక తెల్ల మొక్కలు వేసుకుని చూస్తున్న జనాలాగా ఏందమ్మా నిలబడి సోద్యం చూస్తున్నావు? నాన్న 2 రాష్ట్రాలు నీటి కోసం తన్నుకు చస్తూ ఉంటే కేంద్రం కూడా ఇదే మాట అంటుంది. అవసరమైనప్పుడు నేను మాట్లాడతాను. సరేనమ్మా. చూడండి, ఆనాడు సత్య హరిశ్చంద్రుడి దగ్గర రావాల్సిన అప్పులు వసూలు చేశాడు నక్షత్రుడు. నీ మీద నేను పెట్టిన పెట్టుబడి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వస్తా వస్తా, అమెరికాకి వస్తా.
ఎన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేశావు. ఎవరు బాబు అంటే నేను ఎవరి సమాధానం చెప్పగలమ్మా? నేనమ్మా నీకు చెందునమ్మా. అవునమ్మా. చిన్నప్పుడు కూరగాయల బండి ఆ బండిని నేను ఎక్కేవాడిని. నీకు వచ్చిందమ్మా? అవునమ్మా. అవునమ్మా. అమ్మా 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 ఆ కూరగాయల బండి సరిపోకపోతే నువ్వు నా పిల్లలు పాచిపని చేసి అంటుకొని చేతులు బొబ్బలు లెక్క చేయకుండా ఆ డబ్బులు తీసుకొచ్చావమ్మా. గుర్తొచ్చిందమ్మా? అవునమ్మా. అవునమ్మా. అమ్మా 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 నువ్వు పాటలు బాగా పాడేదాన్ని. నువ్వు పెద్ద సింగర్ అమ్మా. నాన్న కూడా నీ చిన్నప్పుడు పెద్ద బ్రహ్మాండంగా పాడేవాడు. ఇద్దరు నన్ను ముందు పెట్టుకుని పద్యాలు చెప్పేవాళ్ళు. నాన్నగారు పద్యం పాడమంటావమ్మా? కూర్చోమ్మా. 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 ఆలు బిడ్డలను బంధువులు స్నేహితులు గడకుగన తల్లిదండ్రులను వెంటరారు. వెంటవచ్చునని అదే సత్యము, అదే యశస్సు. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిన్ సాగిరా. సరికి పేదలికి ఏ మాటు విధించెనో విధి. అది అవశ్య ప్రాప్యంబు. దానిని తప్పించుట ఎవరి తరమో. ఉన్నవారు
నవ్వమ్మా, ఒక్కసారి నవ్వమ్మా, నవ్వమ్మా. ఏంటయ్యా నీ పిచ్చి? ఎవరైనా తెలియదు అనుకుంటే నాకేంటి? నేనే పెద్ద పిచ్చుకోవాలనుకుంటే నాకన్నా పెద్ద పిచ్చోడే ఉన్నాడు. పగలి దిగులైన నడిరేగి ఉసిరింది, కలవర పెడుతోంది పెరుచీకటి, ఊపి నన్ను దిగి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ మామ, నీ పసివాడమ్మ, నువ్వే లేక పసివాడానమ్మ. ఉన్నావు గతంలో నువ్వు ఏడిపితే ఇప్పుడు గతంలో నేను ఏడిపిస్తున్నానా? పాపం మధ్య తిరుగుతాం లేకున్నానా? ఏదేదో మాట్లాడుతుంది. వదిలేయన్నా. హనుమంతు, నా ప్రయత్నం చేశాను. అమ్మ మనకు దగ్గర కనిపించడం లేదు. ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, ప్రార్థనలు చేస్తే గానీ నువ్వు పుట్టలేదంట పెద్దలు ఎప్పుడు చెప్తుండేది. తన రక్తాన్ని దారిపోసి ప్రాణాన్ని పనంగా పెట్టి నిన్ను సన్నిధించింది. ఒరే హనుమంతు, వాడు వచ్చి నాకు పట్టు వస్త్రాలు పెట్టి పూల పాన్పు మీద నడిపించకపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయిన తర్వాత నాకు తల కొరువు పెడితే చాలురా అని వాడు చాలా గొప్పోడు కదన్నా. అందుకే మీ ఇద్దరిని తగలిపాడన్నా. అన్నా, నా చిన్నప్పటి నుంచి అంటున్నా, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అని. బతికొండగానే తల్లిదండ్రులకి ఇక్కడే నరకం చూపిస్తున్నారు కదన్నా ఈ కొడుకులు. ఇంకా ఆ నరకం నుంచి ఏమి తప్పిస్తారన్నా? ఏది రాసుంటే అదే జరిగిద్దన్నా. అయ్యో, ఏం ఆలోచించుకున్నావు? కొత్తగా ఆలోచించేదేముంది అంటే మీకు మొన్నే చెప్పాను ఇక్కడి నుంచి రామని. అమ్మాయి అనుష, అనుష, ఏంటమ్మా ఇది? నేను చూసుకుంటానన్నావు. ఏం చూసుకున్నా? ఇక్కడ ప్రభుత్వాలు మారినా కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా విషయంలో ఇది ముగిసిపోయేది పాత పాటే పాడుతున్నట్టు ఈ ఆయన కూడా నేరానని పాత పాటే పాడుతున్నాడమ్మా. ఇప్పుడు నేనేం చెప్పాను? అసలు ఈ మాట అంటుంది నాకు కుదిరేనా? అమ్మాయి, ఒకప్పుడు నిన్ను ఊళ్ళో అందరూ పైరు బ్రాండ్ అనేవాళ్ళు. ఓహో, ఈ ఊరు గాలి తగిలి చల్లబడిపోయామనుకుంటా. చూడమ్మా, ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని చూసి యుద్ధం చేయలేదని అస్త్రాల కింద పడేశాడు అర్జునుడు. కానీ శ్రీకృష్ణుడు గీత బోధ చేసి అర్జునుడి చేత యుద్ధం చేయించి గెలిపించాడు. చల్లబడిన అస్త్రాల కింద పడేసిన నేను శ్రీకృష్ణుడు లాంటి వాడిని. నేనుకోను నీ భవిష్యత్తు నీ కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోని భూమిరావు. నా భవిష్యత్తు నా కొడుకు భవిష్యత్తు కంటే వాళ్ళ అమ్మ భవిష్యత్తే ఆయనకి ఎక్కువగా ఉంది. మరి ఆ రోజు ప్రేమించాలని వెంటబడి కర్మబడి మాటలు చెప్పినప్పుడు తెలీదా ఈ అమ్మ గురించి? అప్పుడు పెళ్ళం బెల్లమైంది, ఇప్పుడు అల్లమైంది. ఆ అల్లం పవరేందో చూపిస్తా. నాన్న, గుర్రాన్ని నీళ్ళ కొట్టిదాకా తీసుకురాగలం కానీ కొంత బలవంతంగా పాటించలేగా ఈ నాయన. అని అనుకుని వదిలేసేవాడు అమాయకులు. ఆ గుర్రానికి కళ్ళం వేసి తన దారికి తెచ్చుకొని నీళ్లు తాగించేవాడే నిజమైన తెలివి గలవాడు. చూడడు, ఆఖరిసారి అడుగుతున్నా, నీ నిర్ణయం మార్చుకుంటావా లేదా? మార్చుకోను. అయితే విను, అమెరికాలో నువ్వు సెమినార్లో పాల్గొంటానని అగ్రిమెంట్ చేశావు. నిన్న వాళ్ళతో మాట్లాడా. ఇండియాలో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే పెద్దగా పట్టించుకోరు, కానీ అక్కడ అమెరికాలో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే మన కరెన్సీలో ఒక్కొక్క సెమినార్కి ₹1,00,00,000 నష్టపరిహారం కట్టాలంట. మొత్తం 4 సెమినార్లు 4 కోట్లు కడతావా? కడతాను. 4 లక్షలు కాదు, 4 కోట్లు. 40 కోట్లైనా కడతాను. ఇవాళ రేపు సత్యం దాని కోసం ఇంత డబ్బు తగలేస్తావా? మీరేనా రోజుకు 10 లక్షలు చేసే మనిషిని చెప్పి 40 రోజులు కష్టపడితే 4 కోట్లు వస్తాయి. మా అమ్మ నా కోసం ప్రాణానికి ఇవ్వడానికి సిద్ధపడింది. అమ్మ కోసం 40 రోజులు త్యాగం చేయలేదా? కన్న తల్లి కోసం 40 రోజులు త్యాగం చేస్తావు. మరి నిన్ను నమ్ముకొని నీ చేత తాడి కట్టించుకున్న నీ భార్య కోసం
నాలో ఉంటేనే బలం. కానీ నువ్వు నిజంగా భార్య కోసం కొడుకు కోసం నీ జీవితాన్ని త్యాగం చేసేవాడు అయితే మాతో పాటు అమెరికా వచ్చి డబ్బు సంపాదించి మన ఆశలు నెరవేర్చు. ఆశలు నెరవేర్చుకోవచ్చు సార్. ఇక్కడే ఊరి విషయంలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవచ్చు. రెండు పల్లెల్లోనూ బంగారు పూలతో అన్నం తినే నా కూతురు నిలికించి పెళ్లి చేసింది ఊరు విషయంలో పెళ్లి పిల్లల్లో ఉంచడానికి కాదు. ₹1,00,000 పెట్టుబడి పెట్టి అమెరికాలో హాస్పిటల్ కట్టించింది నీ టాలెంట్ ని సొమ్ము చేసుకోవటానికి. కానీ నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు, రాజులా అంటున్నావు. ఏముంది ఇక్కడ? అన్నుంది ఎక్కడ? నెత్తి మీద రూపాయలు పెడితే ₹100 చదవని కాకుండా నువ్వెవడరా? నా తమ్ముడు. అప్పటి నుంచి మా అమ్మకు అన్నం పెట్టి చాలా తీసి సేవ చేసిన దగ్గర నుంచి రక్తం పంచుకుని కొట్టకపోయినా వాళ్ళ తమ్ముడితో సమానం. ఇక్కడే ఏడుస్తా కూర్చుంటే ఏదేమో తప్పుడు అమెరికా కేసులు పెట్టించి అల్లుడు అని కూడా చూడను అరిచి చేపించైనా అక్కడికి తీసుకువెళ్తా. ఏమి చేసిన ఇక్కడ నుంచి కథల్లో 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 అక్కడికి వస్తే స్వర్గాన్ని పొందే సుఖ సంతోషాలను అనుభవించవచ్చు. తప్పు తప్పు మాట్లాడుతున్నారు. ఇది వేస్ట్ ఇండియా కాదు. మగ్గంపై చీరలు వేసి ఆ చీర అగ్గిపెట్టెలో పెట్టి ఇతర దేశాలకు పంపించిన నైపుణ్యం గల కళాకారులు పుట్టిన గడ్డలిదే. అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కలిగి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు పుట్టిన నేల ఇది. చంద్రుడి పైన నీరుందని చెప్పిన మొట్టమొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్తకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ముస్లింలు ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియా దేశంలో మన రామాయణ మహాభారత గాథల్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చెప్పి బోధిస్తున్నారు. అది మన పురాణాల గొప్పతనం. చూడండి, ఇక్కడ బంధుత్వం లేకపోయినా ఏ కష్టం వచ్చినా సరే ఒకరికి సాయం చేసుకుంటారు. కానీ ఎక్కడ బంధుత్వం ఉన్నా ఏ ఆపద వస్తే సరే ఏమి పట్టించుకోరు. మీకు లాగా చూడండి, ఇది వేస్ట్ ఇండియా కాదు. జన్మభూమిని కన్న తల్లి వదిలేసిన నీలాంటి నాలాంటి వాళ్ళ వంటి వేస్ట్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నేను ఏం మిస్ అయ్యాను. అందుకే ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మళ్ళీ ఇండియాలోనే పుట్టాలని కోరుకుంటున్నాను. I love India! I love India! I love India! ఉపన్యాసం ఎంతకంటే గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళే నా దారికి వచ్చారు. డబ్బు అవసరం ముందు ఎంత గొప్పవాడైనా అలా వంచాల్సిందే. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఇచ్చింది. విద్య ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు ఎప్పుడైనా వస్తుంది, కానీ డబ్బున్న ప్రతి వాళ్ళ దగ్గరికి విద్య రాదు. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. పెళ్ళాం కొడుకు అవసరం ఆయనకి లేనప్పుడు ఆయన అవసరం నీకేముంది? పదా చూడు, నాకు ఇది తక్కువ కావచ్చు, కానీ ఇది మాత్రం ఎక్కువే. రాజకీయంలో తిరిగా, వ్యాపారం చేశా, ఎక్కడా ఫెయిల్ కాలేదు. కానీ నిన్ను నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టి తప్పు చేశా. ఆ డబ్బు తిరిగి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. త్వరలో కోర్టులో కలుగుతా. అదమ్మా పద. ఇంకా నా అవసరం లేదన్నా, వెళ్ళి వస్తానన్నా. నా చిన్నప్పుడు నా ఆడపిల్ల డాక్టర్కి గుడి తీసుకెళ్ళారు. అక్కడ అందరూ నన్ను ఎక్కడ చేస్తుంటే వాళ్ళందరినీ తిట్టి నాకు పిచ్చి తగ్గకూడదని నీ కుంగు చాట ఇంటికి తీసుకొచ్చావు. గుర్తొచ్చిందమ్మా నీకు? ఏమోనయ్యా, నాకు అదంతా ఏం గుర్తులేదు.
అయిపోయింది. ఇక నువ్వే నాకు దారి చూపించాలి. గంగమ్మ నీ పైన మెక్కడికి గంగమ్మ వారు వంకరైన పాకల కోనలు దాటుకుంటూ గలగల గల పారుకుంటూ వచ్చిందమ్మా మా ఊరి గంగ. గలగల గల పారుకుంటూ వచ్చిందమ్మా మా ఊరి గంగ. మా ఊరి గంగ, మా ఊరి గంగ, మా ఊరి గంగ. Terminaram, saiu, era, se ele tá, você
ఎప్పటికైనా పొందాలని అంత చిన్న ఆశతో నిన్ను శోషిస్తానే నేను చచ్చిపోతానేమో అని బాధపడతాను. కానీ ఇంకా ఈ జనంలో నేను చచ్చిపోయినాను. నేను తప్పు చేశానమ్మా, నన్ను శిక్షించమ్మా. అమ్మకి ప్రేమించలేదమ్మా. శిక్షించడం చాలా తీర్చగలను. ఈ 3 రోజులు ఏటి గంట కూర్చొని ఏడ్చాను. నా కన్నీళ్లకు ఆ గీతల్ని పొంగి చేరుకున్నాను. కానీ నీకు లాగే అది కూడా మౌనంగా సాగిపోయింది. ఎందుకంటే ఆ గీతల్ని కూడా నీకు లాగే ఆగ్రహించేది ఒక్కసారే, ఉప్పొంగేది ఒక్కసారే, ఎండిపోయేది ఒక్కసారే. కానీ క్షమించేది మాత్రం ఎంతో ఒక అమ్మాయి ప్రేమ మత్తులో పడి అమ్మ ప్రేమ తోడే కొద్ది ఊరి నీటి పోగిన సంగతి మర్చిపోయాను. అమ్మ లేని మనిషి, మోడు లేని చెట్టు ఒక్కటే. అమ్మ లేని తలాన్ని కూర్చోగలిగేది అమ్మ ఒక్కటే. ఎన్ని తప్పులు చేసినా క్షమించి అప్పులు చేర్చుకుంటుంది అమ్మ. అలాగే మంచివాడైనా చెడ్డవాడైనా అప్పులు చేర్చుకుని ఆదరిస్తుంది ఈ పల్లె. అందుకే ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ ఈ పల్లెలోనే ఈ అమ్మ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నాను. కల్మషం లేని ఆ పల్లె పదం 3 వారిన మా జీవితాల్లో వసంతం కురిపించింది. అమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో నాకు చోటిస్తావా అమ్మా? చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా నాన్న డబ్బే ప్రపంచంగా పెంచాడు. నేను డబ్బే సర్వస్వం అని పెరిగాను. ఇక్కడికి వచ్చాక అమ్మ ప్రేమ ఏంటో తెలుసుకున్నాను. అమ్మ, నీ ప్రేమ మంచిది నాకు చూపిస్తావా? ఇది ఉషోదయ కాలానికి కట్టపాటు వారి సమర్పణ వసంతం రచనా దర్శకత్వం చెరుకూరి